ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. కాలము మారిపోబోతుంది. కాలంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. తిమోతి, నువ్వు దేవునిలో నిలకడగా ఉండు. సత్యవాక్యాన్ని చేతపట్టు అంటూ పౌలు గారు తిమోతిని ఆత్మీయ పోరాటంలో ఎలాంటి పరిస్థితులు మున్ముందు రాబోతున్నవో జాగ్రత్తలు చెప్తూ ఉన్న అధ్యాయం ఇది. ఇది నాటి తిమోతికే కాదు, ప్రస్తుత కాలానికి, ప్రస్తుత ఈవేళ మన మధ్యలో ఉన్న సమాజంలో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులలో అచ్చం ఇలాంటి లక్షణాలు చూపుతూనే ఉన్నాయి. ఇప్పటి కాలానికైతే ఈ అధ్యాయం అద్దం పట్టినట్టుగా, అంటే అద్దంలో చూస్తున్నట్లుగా స్పష్టంగా ఈవేళ దినాలే పౌలు గారు ఈవేళ చూసి, ఆ రోజే రాసారేమో, అంటే జరగబోతున్నది ఇలా ఉంటుందని అన్నట్లుగా ఇవేల్టి పరిస్థితులే రాసినట్లుగా ఈ అధ్యాయం ఉంటుంది. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతగానో ఉపయుక్తమవుతుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉందురు. ఇటు వారికి విముఖుడివై ఉండు. తిమోతితో పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. తిమోతి, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకో. సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎలాంటి పరిస్థితులు వస్తాయో పౌలు గారు తిమోతితో ముందే చెప్తున్నారు. ఇవి అంత్య దినాలు, అపాయకరమైన కాలాలని చెప్తాము. కాలాలు క్షేమంగా లేవు. దినాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. మనుషులలో విపరీతమైన ధోరణులే పొడచూపుతూ ఉన్నాయి. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. నైనా అవి అంత్య దినాలు, అంటే రాకడకు దగ్గరవుతాము. సంఘానికి చివరి దినాలని చెప్తాము. ఎందుకంటే సంఘం ఎత్తబడే ముందు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత దేవుడు తన ప్రియ సంఘాన్ని తన యొద్దకు తీసుకుని వెళతాడు. ఆ తర్వాత మహాశ్రమలు. ఇవన్నీ సంభవించు ఇక మహాశ్రమలకు ఇక లోకం ఎలా తయారవుతుందంటే, క్రీస్తునందున్న వారు ఒకలాగా ఉండాలి. క్రీస్తునందు లేని వారిలో ఇదిగో ఇలా తయారైపోతారు. సంఘాల యొక్క పరిస్థితి కూడా చాలా మార్పు నొందుతుంది. ఎలాంటి పరిస్థితులొస్తాయి అంటే, ఇక్కడ చాలా విషయాలు పౌలు గారు చెప్పారు. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక విషయం ఉంటుంది. కూడా ఇక్కడ వాడిన పదాలు చాలా ఉంటాయి. అంటే సంఘాలలో ఇవి జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి. ఇంకా రాకడ సమయం సమీపించేసరికి మరి ఎంత దారుణమైన పరిస్థితులు గుండా మనం సాగవలసి ఉంటుందో మనకు తెలీదు. భవిష్యత్తు రాను రాను అందంగా అవుతుందని మనం అనుకుంటున్నాము. అయితే క్రీస్తునందున్న వారికి ఆనందమే. క్రీస్తుతో ఉంటారు. వారు యుగయుగాల ఆనందంలో ఉంటారు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ క్రీస్తును అంగీకరింపని వారికి, అలాగే సగం లోకంలోను, సంఘంలోను ఇలాగుంటున్నారు కదా! ఇలాంటి వారి స్థితిగతులు చూస్తే వారిలో మరి దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. లోకం రాను రాను పాడైపోతుందా అన్నట్లుగా ఉంది కదా! ఎంతో భయంకరం. ఇవాళ చూడండి మన చుట్టూనున్న సమాజం. ఇదిగో పౌలు గారు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఎలాగ మారతారు తిమోతి? అపాయ కాలాలు వస్తాయన్నానే. ఎలాగనుకున్నావు? మనుషులు స్వార్థ ప్రియులుగా మారతారు. మొదటిగా మనుషులు స్వార్థపూరితులవుతారు. ధనాపేక్ష గలవారవుతారు. స్వార్థం మనిషిని ఆవరిస్తుంది. ఈవేళ మనిషికి ఎంత స్వార్థమో కొందరిని చూడండి. ప్రక్కన వారిని కూడా కనీసం పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోని మనుషులున్నారు. స్వార్థాన్ని చూసుకుంటున్న వ్యక్తులు అనేకులున్నారు. సంఘాలలో కూడా తమ స్వార్థం తామే చూసుకుంటూ, పరిచరణ కూడా తమ స్వార్థం కోసం జరిగిస్తున్న వారు అనేకులున్నారు. సంఘంలోనూ వస్తారు.
జాగ్రత్త తిమోతి. రాను రాను భక్తిలో, క్రమశిక్షణలో అబ్బో! వీరు చక్కగా ఎదుగుతారు అనుకోమాక. ఎదిగేవారు ఉంటారు. అందరిని అలాగా వినకూడదు కూడా. ఎదిగేవారు ఉంటారు. సంఘంలో పరిశుద్ధులుగా దినదినం రూపాంతరం పొందేవారు ఉంటారు. పరిశుద్ధులుగా ఉండటానికి దినదినం ప్రయత్నించేవారు కూడా ఉంటారు. కొంతమంది పరిశుద్ధంగా ఉందాంలే, రేపుందాంలే అన్నట్లుగా ఉంటారు. ఇక ఎంత సంఘంలోనైనా అది పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. ఇలా విపరీతమైన లక్షణాలు కలిగి ఉండేవారు కూడా ఉంటారు. ఇందులో మనం అనుమానించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే సంఘంలో ఎన్నో రకాల మనస్తత్వాలు గల మనుషులుంటారు. అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు మనం అనుకోలేము. ఏకభావం, ఏకహృదయం కలిగి ఉండాలి సంఘం. అయితే అందరూ కొందరిలో సైతాను క్రియ చేస్తూ ఉంటాడు. అటి వారి వలన కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది. మనిషి స్వార్థపూరితమైపోతున్నాడు. దినదినం స్వార్థప్రియుడిగా మారిపోతున్నాడు. తన స్వార్థమే. తాను బావుంటే చాలు. తను మాత్రమే బావుంటే చాలు అనుకునే స్థితిలో మనుషులున్నారు. తర్వాత ధనాపేక్ష. ఈవేళ మనకి ఈ విషయం తెలియనిదేముంది? ధనం కోసమే ఎందరో బ్రతుకుతున్నారు. ధనం కోసం ఎన్ని కష్టాలైనా పడతారు. ఎన్ని అగచాట్లైనా పడతారు. ఎన్ని అవమానాలైనా భరిస్తారు. ఎంతకైనా దిగిపోతూ ఉంటారు. ధనం వారినలాగూ నడిపిస్తుంది. ధనాపేక్ష గలవారొస్తారు. సంఘంలో కూడా వస్తారు తిమోతి జాగ్రత్త. వెంకములు ఆడువారు గొప్పలు చెప్పుకుంటారు. రకరకాలుగా వాళ్ళను వాళ్ళే గొప్పగా చేసుకుంటారు. వారికి వారే గొప్పలు చెప్పుకునేవారు. గొప్పగా కనపరుచుకోవాలనుకునేవాళ్ళు వస్తారు. అహంకారులు. వీళ్ళకి స్వార్థం ఎక్కువ. గర్వం ఎక్కువ. చెప్పేది వినరు. వీళ్ళకి కన్నులు పనిచేయవు. చెవులు పనిచేయవు. ఎందుకంటే ఎవరి మాటలు వినరు. ఎవరి స్థితిని చూడరు. వాళ్ళ అహంకారం వాళ్ళదే. నాది అన్న స్వార్థం వాళ్ళది. ఇక దూషకులు. దూషిస్తూ ఉంటారు. దేవుని కార్యాలను, దేవుని సేవకుల్ని, దేవుని సంఘాన్ని కూడా దూషించేవారుంటారు. విశ్వాసులారా, సంఘాల్లో విశ్వాసులుంటారు. దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసులతో పాటు విశ్వాసులలోనే కొందరుంటారు. వీళ్ళెలాగంటే వాళ్ళని వీళ్ళని దూషిస్తూ, విమర్శలు చేస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇలాంటి వారు కూడా వస్తారు. తిమోతి జాగ్రత్తగా ఉండు. కనిపెట్టు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఇవాల్టి తరం చూస్తే మాట వినని తరమే ఎక్కువ. ఎక్కువగా దేవునికి, అలాగే పెద్దలకి, తల్లిదండ్రులకి లోబడని అవిధేయ తరమే ఈవేళ మనం చూస్తున్నాము. సంఘ నాయకులకు కూడా వీళ్ళు విధేయత చూపించరు. మాట వినరు. అవిధేయులైపోతున్నారు. కృతజ్ఞత లేనివారు. ప్రియవిశ్వాసులారా, చాలా మందిలో కృతజ్ఞత ఉండటం లేదు. మేలు పొందుకుంటున్నారు. దేవుని దగ్గర నుండి అనేకమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే వినండి, వారిలో దేవుడు చేశాడు అన్న కృతజ్ఞత ఉండటం లేదు. చాలా మందిని చూస్తాము. వారు చక్కటి ఆత్మీయులు. ప్రతి చిన్నదానికి దేవుని స్తుతిస్తూ ఉంటారు. కొందరిని గమనించండి. క్రైస్తవులుగా ఉండు ఉంటూ దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నవారుంటారే, వారు మంచినీరు త్రాగేటప్పుడు కూడా చిన్న ప్రార్థన చేసుకొని నీటిని తీసుకుంటారు. కొందరు చూడండి, ఎంత ఉన్నతమైన భోజన పదార్థాలు వారికి అనుగ్రహించిన ప్రభు ఇది ఇచ్చావు అంటూ కనీస కృతజ్ఞత కూడా చెల్లించకుండానే తింటారు. అంటే చాలా మంది కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన వాటికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పరు గానీ, ఇంకా చేయలేదు, ఇంకా ఏదో చేయలేదు అంటారు. ఇక అపవిత్రులు. పవిత్రతను కాపాడుకోవటం లేదు. ఇవాళ యువతను చూడండి. మందిరంలో ఉన్నంత సేపు దేవుని యొక్క క్రమశిక్షణలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు గానీ, ఒక్కసారి మందిరాన్ని దాటితే యువకులే కాదు, యువతులే కాదు, ఆక కాస్తంత పెద్ద వయసు వారు కూడా, మధ్య వయసుకు వచ్చిన వారు కూడా అపవిత్రులుగానే మారిపోతున్నారు. నోటిని కాపాడుకోవట్లేదు. దుర్భాషలాడుతున్నారు. చూపులు కాపాడుకోవట్లేదు. వ్యర్థమైన వాటిని చూస్తున్నారు. మనస్సును కాపాడుకోవట్లేదు. హృదయమంతా స్వార్థపూరితమైన ఆలోచనలు, పడద్రోసే ఆలోచనలు, కీడు చేసే ఆలోచనలతో నిండిపోతున్నారు. తద్వారా పవిత్రులైపోతున్నారు. చూసారా? తిమోతి, భయంకరమైన దినాలొస్తున్నాయి. స్వార్థపూరితమైన వాళ్ళు, ధనాశ కలిగిన వారు, గొప్పలు చెప్పుకునేవారు, అహంకారం గలవారు, దూషించేవారు, మాటకు లోబడని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. వీరితో పాటు అనురాగ రహితులు. ప్రియవిశ్వాసులారా, కొందరిలో అనురాగం ఉండదు. కుటుంబాలలో కూడా మంచి విలువలుండవు. ఎందుకంటే భార్య, భర్త, అలాగే తల్లిదండ్రులు, పిల్లలు ఇంత
అందమైన సంబంధాలను దేవుడు ఏర్పాటు చేశాడో, దేవుని ఉన్నతమైన ప్రణాళికలో కుటుంబం అనేది ఒక ఉన్నతమైన ఏర్పాటు. దేవుని ప్రణాళిక. దేవుడే ఏర్పాటు చేశాడు కుటుంబ వ్యవస్థ. దేవుడు ఏర్పాటు చేశాడంటే, దేవుడు ఆశీర్వదించాడంటే అది ఎంత రమ్యమైందని చెప్పవచ్చు. కానీ ఈవేళ కుటుంబాలలో రమ్యత ఉండట్లేదు. అనురాగం ఉండట్లేదు. ఎందుకంటే విపరీతమైన పరిస్థితులు, విపరీతమైన అలవాట్లు. ఒకరికొకరు మెచ్చుకోలేకపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు సహించలేని స్థితిలోనికి మనిషి హృదయం అలాగూ దినదినం మారిపోతుంది. అంతకంత కఠినమైపోతుంది. విశ్వాసులారా అనురాగం ఉండదట. అన్నదమ్ముళ్ళు ఇంకా తోబుట్టువుల మధ్యే అనురాగం ఉండట్లేదు. గొడవలు, తగాదాలు, ఆస్తి కోసం కోర్టులకి వెళ్ళటం ఇలాగ ఒకటని చెప్దామా? ఎన్నో అనురాగం లేని పరిస్థితులు. ఇక అతి ద్వేషులు. ద్వేషం వీళ్ళు అతి ద్వేషం అంటే సాధారణంగానే మనిషికి ఇంకో మనిషికి పడట్లేదా? ఇంకా అతి ద్వేషం అంటున్నాడంటే పౌలు క్రూరత్వం, మితిమీరిన కోపం, పగ సంఘంలో కూడా దిగిపోతుంది. సంఘస్థుల మధ్యలో కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాము. సంఘస్థుల్లో కూడా ఇలాంటివి పొడచూపుతూనే ఉన్నాయి. అయితే ఈవేళ ఇవన్నీ కొంచెం పెరిగాయనే చెప్తాము. ఎందుకంటే పౌలు గారు అప్పుడే తిమోతితో హెచ్చరించారంటే, కాలం చాలా ముందుకొచ్చింది కదా! ఈవేళ ఇవన్నీ సంఘాలలో కూడా ఉన్నాయి. లేవని మనం చెప్పకూడదు. ఎందుకంటే సంఘపు పరిస్థితులు కూడా అలాగూ మార్పు నొందుతూ ఉన్నాయి. అయితే సంఘంలో ఒక మంచి ఉద్యోగం రావాలి. దేవుడు తన ఆత్మ చేత సంఘాన్ని ఎలవేళలా పరిశుద్ధపరుస్తూ, పరిశుద్ధ సంఘంగా దేవుడు తన సంఘాన్ని ప్రతి తరంలోనూ కాపాడుతున్నాడు. నేటికి కాపాడుతున్నాడు. అయితే ప్రియ విశ్వాసులారా, కాపాడుబడుతున్న ప్రజలు తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్న వారు ఎలాగున్నారో, ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగిన వారు కూడా ఉంటారు. ఇందులో అనుమానం లేదు. ఉండరు 100% అని మనం అనకూడదు. ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇక అపవాదకులు. అపవాదకులంటే అపనిందలు ప్రచురం చేసేవారు. లేనిపోనివి పుకార్లు పుట్టిస్తారు. పుకార్లని మందిరమంతా విశ్వాసులందరి మనసులో చేరేలాగా ఒకరికి ఇలాగ చేరవేసి ఒకరి మధ్య ఒకరికి కోపం ఏర్పడేలాగా చేస్తారు అపవాదకులు. అజితేంద్రియులు. వీళ్ళకు ఆశ, నిగ్రహం ఉండదు. శరీరం మీద, శరీరం యొక్క ఆశల మీద నిగ్రహం లేనివారు వీరు. ఏది దేవుడిచ్చింది నిగ్రహం గల ఆత్మను. వీరు పాపానికి తావునిస్తారు. పాపాన్ని జయించే మనసు కాదు వీళ్ళది. పాపానికి లోబడతారు. ఎందుకంటే వీళ్ళలాంటి వాళ్ళు. ఇక క్రూరులు, చెడ్డవారు, క్రూరత్వం, మూర్ఖత్వం, మంచి చెడు ఉండదు. చిన్న పెద్ద ఉండదు. గౌరవ మర్యాదలుండవు. ఇక వరసలు కూడా ఉండవు. అలా దారుణమైన స్థితిలోకి వారెళ్ళిపోతూ ఉన్నారు. సజ్జన ద్వేషులు అంటే వీళ్ళు ప్రత్యేకమైన గుంపు. మంచి వాళ్ళంటే నచ్చదు వీళ్ళకి. చూసారా? కొందరుంటారు నిజమే. మంచోళ్ళంటే వాళ్ళకి నచ్చదు. చెడ్డోళ్ళని చూడండి. మాయ చేసేవాళ్ళని భలే నమ్ముతారు గానీ, మంచి చేసేవాళ్ళని నమ్మరు. ద్రోహులు. ఒకరికొకరు ద్రోహం చేస్తున్నారు. మనం ఇందులో కొత్తగా ఆలోచన చేయాల్సిందేముంది? ఎవరికి వారే ఎదుటోళ్ళకి ఏమైనా పర్వాలేదంటూ అంతటి ద్రోహానికైనా ఒడిగట్టుతున్న ప్రజలు సమాజంలో మనకు కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటివి సంఘాల్లో కూడా రాకుండా తిమోతి లాంటి దైవ సేవకులందరూ జాగ్రత్త పడాలి. పౌలు గారు అదే చెప్తున్నారు. సంఘం కొంత అవకాశం ఇచ్చినా సాతాను సంఘంలో మనుషులకి సంఘంలోకి ఈ లక్షణాలను రవాణా చేస్తాడు. బయట నుండి తీసుకొచ్చేస్తాడు. అలా రాకుండా సంఘమే జాగ్రత్త పడాలి. సేవకుడు జాగ్రత్త పడాలి. విశ్వాసులందరూ జాగ్రత్త పడాలి. మూర్ఖులు, మూర్ఖత్వం ఉన్నవాళ్ళు చూడండి మన సామెతల గ్రంథంలో కూడా పలుసార్లు సొలొమోను ఈ మాటలు ప్రయోగించాడు. మూర్ఖుడికి బుద్ధి చెప్పడం దండగ. వాడు నేర్చుకోడు. మూర్ఖుడికి మంచి చెప్పాలని వెళితే చెప్పాలనుకున్నోళ్ళు చెడవుతారు గానీ, మూర్ఖుడు బాగుపడ్డాన్ని ఎన్నో రకాలుగా మూర్ఖత్వాన్ని గురించి సొలొమోను చెప్పాడు. వీళ్ళెలాంటి వారంటే, వీరిని సరియైన దారిలోకి తీసుకురావడం కూడా కష్టం. తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వారే అవమానాలు పడాలి తప్ప వీరిలో మార్పు రాదు. గర్వాంధులు, గర్విష్టి వాళ్ళు గర్వంతో అంధులైపోయారంట. అంటే వీళ్ళకి గర్వం ఉంది. ఆ గర్వం వాళ్ళ కళ్ళకు చీకటి కలగచేసింది. చెవులు కూడా వినిపించవు. మంచి చెప్తే అర్థం గాదు. వాళ్ళ గర్వం. వాళ్ళు ఉన్నతంగా మేమున్నాం. మా క్రిందనే అందరూ అన్నట్లుగా కొందరుంటారు సంఘాలలో కూడా. ఇలాంటి వారితో ప్రమాదం. ఎందుకంటే మేము చెప్పిందే జరగాలి. సేవకుడైనా సరే మేము చెప్పిందే వినాలండి అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తిమోతి జాగ్రత్త.
ఎందుకంటే రాబోతున్న దినాలు అంత్య దినాలు కదా! అంటే సమయం సమీపిస్తుంది కదా! సాతాను సమయం తక్కువున్నదని ఇంకను చెలరేగుతున్నాడు. యేసుక్రీస్తు రాకడ కోసం అనేకులు సిద్ధపడకుండా చేస్తున్నాడు. ఇలాంటి మనస్తత్వం గలవారు వస్తారు. ఇక తర్వాత లక్షణం దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవారు. ఇది అక్షర సత్యం. ప్రియవిశ్వాసులారా, పూర్వపు దినాలలో ఎంత కష్టమైనా మందిరానికి వెళ్ళటానికే ప్రయత్నం చేసేవారు. ఒక పూట వెళ్ళకపోతే, ఒక ఆరాధన క్రమానికి హాజరు కాకపోతే, అమ్మో! అంటూ దేవునికి భయపడేవారు. ఈవేళ సుఖానుభవం ఎక్కువైపోయింది. ఈవేళ అక్కడికి దాకా వెళ్ళాలా? మనకి ఈవేళ ఇంట్లోనే చూసుకునే వెసులుబాటు వచ్చేసింది కదా! అందుకోసం చాలామంది అంత దూరం ఏం వెళతామని చిన్నది కూడా కారణాలు వెతుక్కుంటున్నారు. ఇదివరకు నిజంగానే బాగోకపోతేనో, నిజంగా అనువు కాకపోతేనో వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు వెళ్ళకుండా ఉండటానికి రకరకాల కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళకి దేవుడంటే కాదు, సుఖం అంటే ఇష్టం. వసతులంటే ఇష్టం. మంచిగా ఉండాలి ఏదైనా. వాళ్ళకి అంతా ఇక చక్కగా కాసేపు మోకరించండి, కాసేపు ఇలాగ ఇలాగంటూ సంఘంలో ఒక క్రమశిక్షణతో అన్నీ నేర్పిస్తారు గదా! ఆ క్రమశిక్షణ ఎందుకు? ఇంట్లో ఉంటే అవేం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనకు నచ్చిన చోట కూర్చొనో, పడుకొనో కాసేపు 4 మాటలు వింటే సరిపోద్ది కదా! అన్నట్లుగా ఈవేళ తరం ఉన్నారంటే ఇందులో ఆశ్చర్యమేముంది? చూడండి, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని స్థానం దేవునిదే. దేవుని తర్వాత ఎవరైనా మనుషులైనా సరే, వస్తువులైనా సరే, అది ఏదైనా సరే. ప్రియ విశ్వాసులారా, దేవుని తర్వాతే అవ్వాలి. దేవుని తర్వాతే నీవు, నేను దేనికైనా స్థానం ఇవ్వాలి. దేవునికే ప్రథమ స్థానం. అయితే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కూడా తయారవుతారు. తిమోతి జాగ్రత్త. ఇక పైకి భక్తి పరుల్లాగా, భక్తి గలవారిలాగా ఉంటారు గానీ, దాని శక్తిని ఆశ్రయించరు. ఇలాంటి వారికి విముఖులమై ఉండు. వీరెవరంటే వేషధారణ మనుషులు. వేషధారులు. వేషం వేస్తారు. భక్తుల వేషం. భక్తిపరుల్లాగా కనిపిస్తారు. మాటలో ప్రార్థన వినిపిస్తుంది. మాటల్లోనూ, మాట్లాడే విధానంలోనూ ప్రార్థనాపూర్వకమైన మనస్సాక్షి గలవారిలాగా, వాక్యానుసారులుగా అంటే వాక్యాన్నే మాట్లాడతారు. దేవుని మాటలే మాట్లాడుతున్నామండి అంటారు. కానీ వీళ్ళంట పైకి కనిపిస్తారంట గాని, లోపల భక్తి యొక్క శక్తిని ఆశ్రయించరు. నిజమే, భక్తిలో శక్తి ఉంది. సరిగా భక్తి చేసేవారు దైవశక్తి చేత నింపబడతారు. దేవుణ్ణి సేవించడమే భక్తి కదా! దేవుణ్ణి సేవించే విధానాన్ని క్రియలతో చూపించే దాన్నే భక్తి అంటాం కదా! ఇప్పుడు నిజంగా దేవుని ప్రేమించేవారు నిజంగా భక్తిపరులెలాగా ఉంటారంటే, వారు నిజంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ప్రతిదాని కోసం పోరాడతారు. వాక్యాన్ని చదువుకుంటారు. ఇంకా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, నిజమైన భక్తి దైవ ప్రేమలో కనిపిస్తుంది. దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే పొరుగువారిని కూడా ప్రేమించాలి. వారే నిజమైన భక్తిపరులు. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు నేర్పించిందే మనిషిని మనిషి ప్రేమించడం కదా! మనిషితో మనిషి సమాధానంగా ఉండటం కదా! అలాగుంటే వారు నిజంగా భక్తిపరులుగానే ఎంచుతాం మనం. ఎందుకంటే భక్తిపరులు యేసు మనసు గలవారై ఉంటారు. వీరు యేసు మనసు గలవారు ఉండరు. మాటల్లో ఉంటారు. పనులకొస్తే ఉండరు. అంటే వీళ్ళు పైకలా కనిపిస్తారు గానీ, లోపల భక్తి యొక్క శక్తి ఉండదు. నిజంగా సమస్యొస్తే భక్తిలో నిలవరు వీళ్ళు. ఇలాంటి వారిని గుర్తుపట్టు, దూరంగా వెళ్ళిపో. నీకే మంచిది తిమోతి అంటున్నాడు. వింటున్న విశ్వాసులారా, చూడండి, మనం కూడా ఈవేళ ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషుల మధ్యనే ఉన్నాం కదా! స్వార్థం, ద్వేషం, ధనాపేక్ష, అహంకారం, గొప్పలు చెప్పుకోవడం, దూషించడం, అవిధేయత, కృతజ్ఞత లేకపోవడం, అపవిత్రత, అనురాగం లేదు, ద్వేషం పెరిగిపోయింది, అపవాదాలు ప్రచురం చేస్తున్నారు, ఆశానిగ్రహం లేదు, క్రూరత్వం, మంచివారిని ద్వేషిస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, మూర్ఖులుగా, గర్విష్టివారుగా, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించి దేవునికి దూరమైపోయేవారుగా, భక్తుల్లాగా నటిస్తూనే దాని శక్తిని దేవునికి దగ్గరవ్వనివారు అనేకులుంటున్నారు కదా! గమనించండి. 6 వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు. ప్రియవిశ్వాసులారా, మరో మాట చెప్తున్నాడు పౌలు. కొందరు పాపభరితులై
నానా విధములైన దురాశలతో నడిపించబడేవారున్నారు. వారు ఎలాగుంటారంటే, ఎప్పుడు నేర్చుకుంటున్నామంటారు. ఆదివారం ఆరాధనకు వెళ్ళినంత మాత్రాన సరిపోదు. దేవుని మాటలు విన్నంత మాత్రం చేత సరిపోదు. మాటలను ఆచరణలో పెట్టాలి. వీళ్ళు ఆచరణలో పెట్టరు. ప్రత్యేకించి కొందరు స్త్రీలు అవివేకులుగా ఉంటున్నారు. పురుషులు కూడా కొందరు అవివేకులుగా ఉంటారు. వీరెలాగుంటారంటే త్వరగా మనసు చంచలమైపోతుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉండదు. నిజంగా వాక్యం ఏంటి? వాక్యానుసారమైన జీవితం ఏంటి? అయితే వీళ్ళు నేర్చుకుంటున్నాం. మాకివాళ సేవకుని వాక్యం బాగా నచ్చింది. మా మనసుకు హత్తుకుంది. ఇలాంటి మాటలైతే మాట్లాడతారు గానీ, ఆచరణలో ఒక వాక్యానుసారం జీవితమైన క్రియలు కూడా ఉండవు. కొందరు దేవుడు సరిచేసుకోమని మాట్లాడాడండి ఈవేళ అంటారు గానీ, ఏం సరిచేసుకోమన్నారో అది సరిచేసుకోరు. వాక్యం మాత్రం చెప్తారు. ఇలాగ అనుభవ జ్ఞానం లేదు. వీళ్ళంటారు ఎల్లప్పుడూ నేర్చుకునేవారుగా కనిపిస్తారు. మేము నేర్చుకుంటున్నాం అంటారు. ఇలాంటి వారిని వాళ్ళ ఎండ్లలోకెళ్ళి చొచ్చి, ఇలాగ ఎవరైతే సున్నితమైన మనస్సాక్షితో ఉంటారో, ఈళ్ళకెందుకు ఇలాంటి స్వభావం అలవడిందంటే, వీళ్ళలో దురాశ ఉందంట. వాళ్ళు పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపించబడుతూ, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. వారం, వారం మందిరానికెళ్తారు. దేవుని మాటలు వింటారు. అనుభవాలుండవు. అనుభవ జ్ఞానం ఉండదు. వాక్యం మాటల వరకే పరిమితమైపోతుంది. వినటం వరకే పరిమితమైపోతుంది. ఆచరణలో లేదు. అలాంటి అవివేకుల స్త్రీలైనా, పురుషులైనా అలాంటి ఇండ్లలో కొందరు చొచ్చి, వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరుతున్నారు. అంటే ఇప్పుడు ఈ రకరకాల లక్షణాలు గల మనుషుల్ని ఇప్పటిదాకా ఒక పట్టి అంతా చెప్పారు కదా! ఇంచుమించు 19 లక్షణాలేమో పౌలు గారు ఇక్కడ రాశారు కదా! ఇలాంటి లక్షణాలున్నవారు సంఘంలోకొచ్చి, సంఘంలో ఉన్న అవివేకులుంటారే కొంతమంది సున్నితమైన మనస్సాక్షి కలిగి, నేర్చుకోవాలని ఆసుంది. నేర్చుకుంటున్నామంటారు. కానీ నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరనుకున్నారు? వాళ్ళలో దురాశుంది. ఎవరైతే ఈ చెడ్డ లక్షణాలతో వచ్చారో, దురాశ పరుల్ని తేలికగా కనిపెడతారు. నిజమే గదా! ఒక తప్పు చేసేవాడు, ఇంకో తప్పు చేసేవాడిని తొందరగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళు కలుస్తారో, సంఘంలో ఏం చేస్తారంటే వీరు ప్రవేశించి, సంఘంలో ఉండి నేర్చుకుంటున్నామని చెప్తూ, అలా జీవిస్తున్న వారిని తీసుకొని ఎళ్ళిపోతారు. ఎలాగో సంఘంలో చీలికలొస్తాయి. సంఘం పలచనైపోతుంది. 8 వచనం. యెన్నే యంబ్రే అను వారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమెలాగు తేటపడునో అలాగే వీరిది కూడా అందరికి తేటపరచబడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. విశ్వాసులారా ఇక్కడ పౌలు గారు యన్నే, యంబ్రే అనే ఇద్దరు పేర్లు చెప్తున్నారు. వీరెవరంటే ఫరో దగ్గర ఉన్న గారడీ వాళ్ళలో ఇద్దరు. ఈజిప్ట్ నుంచి విడిపించాలని దేవుడు మోషేని ఫరో ఎదుటకు పంపారు. మోషేకి దేవుడు కొన్ని విషయాలు నేర్పించాడు. కర్ర చేత ఒక సూచక క్రియ చేయడం, చేతి చేత ఒక సూచక క్రియ చేయడం ఇలాగూ నేర్పించి, మోషే వెళ్లి వాళ్ళ ముందు చెయ్యి అనగానే మోషే వెళ్లి ఫరో ముందు చేస్తే, ఫరో కూడా గారడీ విద్య గలవారిని కొందరిని పిలిపించాడు. మోషే ఏది చేశాడో అది వారు కూడా చేశారు. వీరు సైతాను బిడ్డలు. వీరి పేర్లు పౌలు గారు చెప్తే తప్ప మనకసలు పేర్లు కూడా తెలీదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో వీరి పేర్లు రాయలేదు. అయితే పౌలు గారికి ఒకటి ఆత్మదేవుని ప్రత్యక్షత. 2 పౌలు వేద విద్యాభ్యాసం చాలా ఎక్కువగా చేశాడు. అక్కడ ఆ తరం వారిలో అందరికన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన పరిసేయుడు కూడా పౌలు కాబట్టి, స్పష్టంగా ఇద్దరి పేర్లు కూడా చెప్పి, వీరు మోషేని ఎదిరించారు. సాతాను చేత శక్తి పొందిన వారే వీళ్ళు కూడా ఆ క్రియలు చేశారు. కానీ చివరకు గెలిచింది, నెగ్గింది దైవశక్తే. మోషే దైవశక్తి చేత చేశాడు. వీరు సాతాను చేత చేశారు. అయితే వీరు విశ్వాసం విషయంలో భ్రష్టులైపోయారు. సత్యాన్ని ఎదిరించారు. అయినా వారి అవివేకం ఎలాగూ ఒకరోజు ఒక తేటపడిందో అంటే మోషే చూపిన దైవశక్తి ముందు వారి అవివేకం తేటపడింది కదా! వారు చేతులెత్తేసారు కదా! మోషే చేసినవన్నీ చేయడానికి చూసారు. కానీ దేవుడు కొట్టిన దెబ్బలు వారు తట్టుకోలేకపోయారు. అన్నీ అనుకరించలేరు. సాతాను
అన్నీ అనుకరిస్తున్నట్లు నటిస్తాడు. కానీ సాతాను ఏది చేయలేడు. దేవుని శక్తికి మించి ఏది చేయలేడు. ఉన్నతమైన శక్తి సంపన్నుడు మన దేవుడే. తుదకు గెలిచేది దేవుడే. అయితే వాళ్ళ అవివేకం ఎలా బయటపడిపోయిందో, వీళ్ళ అవివేకం కూడా ఒకరోజు తేటపడుతుంది. వీళ్ళు ముందుకు సాగలేరు. ఏవో చేయాలనుకుంటారు. మందిరాన్ని పాడు చేయడానికి వీళ్ళు చూస్తారు. విశ్వాసుల మనస్సులు చెదరగొట్టాలని చూస్తారు. అయితే వాళ్ళ అవివేకం తేటపడిపోతుంది. ఒకానొక రోజు బయటకొచ్చేస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు. 10వ వచనం. అయితే నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు 7 విషయాలు చెప్పాడు. నా బోధ. నీవు నా బోధ విన్నావు. నువ్వు నా ప్రవర్తన చూసావు. నా ఉద్దేశాలేంటో నీకు తెలుసు. నేనెలాంటి ఉద్దేశాలు కలిగి నేను దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచానో నీకు తెలుసు. శాంతం విషయంలో నేనెంత దీర్ఘశాంతం చూపిస్తానో, ఇతరుల్ని ఎలా ప్రేమిస్తానో, దేవుని కోసం అన్నింటిని ఎలా ఓర్చుకుంటానో నీకు తెలుసు. 11వ వచనం. అంతియొకయ, ఇకోనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఈ హింసలను సహించితిని. గాని వాటన్నిట్లో నుండి ప్రభువు నన్ను రప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పాలగుదురు. హింస పొందుతారు. విశ్వాసులారా, ఇప్పుడు తిమోతితో చెప్తున్నాడు. నా బోధ నువ్వు విన్నావు. నా ప్రవర్తన ఎలాంటిదో చూసావు. నా ఉద్దేశాలు నీకు తెలుసు. నేనెలాగా అన్నీ సహించానో, విశ్వాసం ఎలా కలిగున్నానో, దీర్ఘశాంతం ఎలా ఉందో, ఓర్పు ఎలా ఉందో, ప్రేమ ఎలా ఉందో నీకు తెలుసు. అంతియొకయ, ఇకోనియ, లుస్త్ర, దెర్బే ఈ ప్రాంతాల గుండా పౌలు గారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు తిమోతి అక్కడే పౌలు గారిని లుస్త్రలో కలుసుకున్నాడు. లుస్త్ర ప్రాంతపు వాసులు పౌలు గారిని రాళ్లతో కొట్టి పట్టణం వెలుపలకు ఈడ్చేశారు. అయితే దేవుడు పౌలుని బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత మరలా ఆ ప్రాంతాలు సందర్శించినప్పుడు తిమోతి ఇంటివారు పౌలు గారిని కలుసుకున్నారు. అలాంటి సందర్భంలో నా వాక్యాన్ని, నా ఉపదేశాన్ని విన్నావు. నాతో కూడా చాన్నాళ్ళు నీవిప్పటి వరకు నడుస్తూ వచ్చావు. నేనేంటో నీకు తెలుసు. ఎలాంటి శ్రమలను అనుభవించానో తెలుసు. అయితే అట్టి హింసలన్నిటి నుండి ప్రభు నన్ను విడిపించాడు. నీకు జ్ఞాపకం చేస్తున్నాను తిమోతి. క్రీస్తు యేసునందు సద్భక్తితో, మంచి భక్తి భావనతో ఎవరైతే బ్రతకనుద్దేశిస్తారో వారందరికీ ఈ లోకంలో హింసలు కలుగుతాయి. విశ్వాసులారా, ప్రభువే చెప్పాడు. ఈ లోకులు నన్నే హింసించారంటే మిమ్మల్ని హింసిస్తారు. కానీ మీరు అన్నిట్లో నిలవండి. ఎందుకంటే క్రీస్తుని ప్రేమించని లోకం, క్రీస్తు విశ్వాసుల్ని, క్రీస్తుని అనుసరిస్తున్న ప్రజలను ఎలా ప్రేమిస్తుంది? ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి రకరకాల హింసలొస్తాయి. అందరికీ శారీరకమైన హింసలే రావు. అంటే పౌలు గారిలాగా అందరూ దెబ్బలు తినే పరిస్థితిలోనే ఉండరు. అందరూ సేవకులు దెబ్బలు తిని క్రీస్తు కోసం, లేదంటే అందరూ విశ్వాసులు దెబ్బలు తినరు. కొందరు దెబ్బలు తింటారు. కొందరు మానసిక ఒత్తిళ్ళకు గురవుతారు. కొందరు చాలా మనుషుల కోపానికి, ద్వేషానికి గురి కావాల్సొస్తుంది. ఇవన్నీ రకరకాల హింసలు. కొన్ని మానసికమైనవుంటాయి. కొన్ని శారీరకమైనవుంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రాంతాలను బట్టి విశ్వాసికి మార్పు వస్తుంది కానీ, అనుభవించే హింసల్లో హింస తీరు మారుతుంది గానీ, ప్రతివాడికి హింస వస్తుంది. కానీ అన్నిటి నుండి తప్పించువాడు దేవుడే. నువ్వు దేవునిలో నిలిచి ఉండు. నేనెలాగ జీవిస్తూ వచ్చానో, నేనెలాగ అన్నీ సహించానో నీకు తెలుసు కదా! ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నువ్వు భయపడకు. ఎవరి భక్తి ఎలాంటిదో, ఎవరి విశ్వాసం ఎలాంటిదో, ఎవరి అవివేకం ఎలాంటిదో దేనికదే దేవుడు తేటపరుస్తాడు. ఒకానొక దినాన వెలుగులోకి తీసుకొస్తాడు. అయితే నువ్వు క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు. నీవు మంచిగా ఉండు. 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తాము మోసపోవచ్చు. అంతకంతకు చెడిపోతారు. అయితే కొందరున్నారు. వాళ్ళు దుర్జనులు, చెడ్డవారు, వంచకులు. ఇతరులను మోసపరుస్తారు. వాళ్ళే మోసపోతారు. అంతకంతకు వారు చెడిపోతారు. విశ్వాసులారా, ఇప్పుడు వినండి. దుర్జనులు ఎవరి కీడులో వాళ్ళు పడతారా అన్నాడు. నువ్వైతే మంచిగా ఉండమని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకో నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసు కదా అన్నాడు. ఇక పై వచనాల్లోకెళ్తే ఇంచుమించు 19 లక్షణాలు గల మనుషుల్ని, రకరకాల స్వభావాల్ని పౌలు గారు ఎత్తి చూపించారు. మరి వీటన్నింటిని ఒక మనిషి ఎలా జయించాలి? వీటన్నింటి నుండి తప్పించుకొని క్రీస్తులో సద్భక్తితో ఎలా బ్రతకాలి? క్రీస్తులో ఎలా మనం కొనసాగాలి?
ఇంత దారుణమైన లోకంలో ధనాపేక్షకులు, స్వార్థప్రియులు ఇలాంటి రకరకాల క్రూరుల మధ్య మనం ఉన్నప్పుడు, అలాంటి వారందరి నుండి మనం ఒక ప్రత్యేక జీవితం ఎలా జీవించాలి? అన్నింటికి పరిష్కారం ఏంటి? 4 వచనం నుంచి పరిష్కారం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. చివరిలో చెప్తున్నారు, క్రీస్తు యేసునందు మనం భక్తి ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. రక్షణార్థమైన జ్ఞానం మనకు కావాలి. కావాలంటే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండి చదువుతూ వచ్చామే. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. బాల్యం నుండి అభ్యాసం చేయాలి. తిమోతి యూదురాలైన స్త్రీ యొక్క కుమారుడు. ఈయన యొక్క అవ్వ, అలాగే తల్లి ఇరువురు యూదులే. దైవభక్తి విలువలతోనే పెంచారు. బాల్యం నుంచే ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తూ వచ్చారు. అయితే ఆ ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. యవ్వన వయస్సుకొచ్చాక పౌలు గారితో ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో, పౌలు గారికి ఒక పరిచారకుడుగా ఉండడానికి తాను వచ్చి, పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలలో సహకారంగా ఉంటున్నప్పుడు, తాను చదివి చిన్ననాటి నుంచి ఏవైతే హృదయమందు భద్రపరుచుకున్నాడో, ఆ లేఖనాలు అన్నిటి యొక్క అర్థాలను, వివరాల్ని పౌలు గారి దగ్గర ఇంకా అనేకం నేర్చుకున్నాడు. ఇప్పుడు తిమోతి, నువ్వు చిన్నప్పటి నుండి ఏవి నేర్చుకున్నావో, నీకు చిన్నప్పటి నుండి ఏ పరిశుద్ధ లేఖనాలు తెలుసో, ఆ లేఖనాల్ని నీవు బలంగా పట్టుకో. వాటి యందు నిలకడగా ఉండు. ప్రియ విశ్వాసులారా, పైనుండి చెప్పిన విపరీతమైన లక్షణాలన్నింటిని ఎదుర్కోవాలంటే, అలాంటి లక్షణాలున్న మనుషుల్ని ఎదిరించాలంటే, అలాంటి లక్షణాలు ఉన్న మనుషుల మధ్య ధైర్యంగా జీవించాలంటే, క్రీస్తు యేసు యొక్క ఈ దివ్య లేఖనాలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దివ్య లేఖనాలు మనకెంతో శక్తినిస్తాయి. మనల్ని అవిశ్వాసులు కాకుండా, అజితేంద్రియులు కాకుండా, అతిద్వేషులుగా మార్చకుండా, క్రూరులుగా, సజ్జన ద్వేషులుగా పై చెప్పాడే ఆ 19 లక్షణాలు వాటిలో వేటిలోనూ మనం చిక్కుపడకుండా మనల్ని ఈ లేఖనాలు కాపాడతాయి. ఏదో ఒక వచనం, ఒక పుస్తకం మాత్రమే కాదు. బైబిల్ గ్రంథం అంతా 66 పుస్తకాలను శ్రద్ధగా అధ్యయనం చేయాలి. దినదినం వాటిని పరిశోధించాలి, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. చదివి, విని వదిలేస్తే కాదు. చదివావు, విన్నావు. వాటిని నువ్వు పాటించాలి. పాటిస్తూ ఇతరులకు నేర్పించాలి. తద్వారా దీవించబడతావు. ఏ చెడ్డదానిలోకి నిన్ను వెళ్ళకుండా దైవ లేఖనాలు కాపాడతాయి. ఈ లేఖనాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రతి సత్కార్యానికి పూర్ణంగా అందరినీ సిద్ధపరుస్తాయి. దైవజనులనైనా, విశ్వాసులనైనా. ఇవి దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు. బైబిల్ గ్రంథాన్ని రాసింది ఇంచుమించు 40 మంది వ్యక్తులు. అయితే రాయించింది దేవుడే. దేవుడు వారిని ఒక నిర్జీవంగా మార్చేసి అలా కాదు. వారి ఉద్దేశాలను, వారి తలంపులను, వారి యొక్క రచనా శైలిని వినియోగించుకొని దేవుడు రాయించాడు. అంటే వారి తలంపుల్లో తన తలంపులు ఉంచి వ్రాయించాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఏ లేఖన భాగము దేవుని యొక్క చిత్తం లేకుండా బైబిల్ గ్రంథంలో చేరలేదు, చేర్చబడలేదు. అన్ని దైవావేశం వల్లనే కలిగాయి. ప్రతి లేఖనం దేవుడు ఆయా భక్తుని చేత వ్రాయించాడు. వ్రాయించిన వాటిని ఏ తరంలో, ఎక్కడెక్కడో, ఎప్పుడెప్పుడో వ్రాసిన వాటన్నింటిని ఒక పుస్తకంగా ఆయనే ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేయబడిన 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ని నీకు, నాకు దయచేశాడు. మన భాషలో కూడా దొరికేలాగా దేవుడు కృప చూపించాడు. ఈ లేఖనాలను మనం ఏదో కొందరు చూడండి నిద్రపోయేటప్పుడు తల ప్రక్కన పెట్టుకుంటే ఏవో కీడు రాకుండా, ఏవో దుష్ట ఆత్మలు దరిచేరకుండా కాపాడతాయనో, లేదంటే కొందరు ఇక రకరకాలుగా బైబిల్ గ్రంథాన్ని వాడుతూ ఉన్నారు. అలా కాదండి. బైబిల్ గ్రంథాన్ని తెరచి, దానిలో ఉన్న వాక్యాలు చదివి, హృదయపూర్వకంగా వాటిని ధ్యానించి, వాటిని మన జీవితం యొక్క అనుసరణలో పెడితే, ఆచరణలో మనం పెడితే, వాటిని అనుసరించి నడుస్తూ ఉంటే, గొప్ప శక్తివంతులుగా మారుస్తుంది బైబిల్ గ్రంథం. జీవితాన్ని సరిచేస్తుంది. ఇది ఉపదేశం. మంచి ఉపదేశం. మనల్ని సక్రమైన, మేలైన, చిక్కనైన, వెన్నని త్రోవలో నడిపించే మేలైన ఉపదేశాలున్నాయి.
ఇది మనల్ని ఖండిస్తుంది. మనం ఇతరులను ఖండించడానికి కూడా ఉపయోగపడుతుంది. అని సూటిగా చెప్పడానికి, చేసిన తప్పు దిద్దుకోవడానికి, నీతిలో మనల్ని పెంచడానికి, క్రమశిక్షణ నేర్పించడానికి ఈ లేఖనాలు ఎంతగానో దోహదపడతాయి. తిమోతి యువకుడా, ఈ నీ యవ్వన వయస్సు నుంచే, నీ బాల్యం నుండి ఏ లేఖనాల నుండి వెరుగుదువో వాటిని ఇంకను బలముగా పాటించు, ధ్యానించు. వాటితోనే నువ్వు ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోగలవు. వీటితో పాటు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయం వల్లనే మనం బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. లేదంటే బైబిల్ గ్రంథం అర్థం కాలేదని కొందరు నింద మోపేసి బైబిల్ గ్రంథం చదవకుండా తప్పించుకుంటారు. అలాగుండకూడదు. ప్రార్థన చేయాలి. ప్రార్థనాపూర్వకమైన మనసుతో ఎప్పుడైతే బైబిల్ గ్రంథం చదవాలని మంచి తీర్మానం తీసుకుంటామో, అప్పుడు దైవ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సహాయం చేసి ప్రతి లేఖనాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు. చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. పాటించకపోతే పాటించాలి. ఇవి మనల్ని ఖండిస్తాయి. మనం ఇతరులను ఖండించడానికి ఉపయోగపడతాయి. ఇవి మన తప్పులు దిద్దుతాయి. మనం ఇతరులను సరిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి మనకు నీతి యందు క్రమశిక్షణ నేర్పిస్తాయి. నీతి యందు శిక్షణ. మనకొక క్రమశిక్షణ. నీతిగా జీవించే ఒక క్రమశిక్షణ మనకు నేర్పిస్తుంది. మనం ఇతరులకు నేర్పించడానికి కూడా ప్రయోజనకరం. ఇవి దేవుని వలన కలిగిన లేఖనాలు. దేవుని వలన మాత్రమే కలిగాయి. మనుషుల చిత్తం కాదు. మనిషి చేత దేవుడు వ్రాయించుకున్నాడు. దేవుడు వ్రాయించాడు. వాటన్నింటిని ఒకచోట సమకూర్చాడు. ఒక పుస్తకంగా మార్చాడు. నీకు నాకు అనుగ్రహించాడు. ఇవి వ్యర్థంగా ఉండటానికి కాదు. చదివి, పాటించి, ఇతరులకి నేర్పిస్తే వీటి ద్వారా దీవించబడతావు. యెహోషువతో దేవుడంటారు, "నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడకు, జడియకు. మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా. అయితే నీవొక పని చెయి. నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. జాగ్రత్తగా దాన్ననుసరించి జీవించు. ఇతరులకు బోధించు. క్రమంగా బోధించు. బోధించడం మర్చిపోవద్దు. వాటిని అనుసరించి జీవించడం మర్చిపోవద్దు. వాటిని ధ్యానించడం మర్చిపోవద్దు. 3 ఉండాలి ప్రియ విశ్వాసులారా. చదివినంత మాత్రం చేత ఉపయోగం లేదు. చదివి, పాటించి నేను మాత్రమే నీతిమంతుడిని అనుకున్నంత మాత్రం చేత ఉపయోగం లేదు. చదవాలి, పాటించాలి, బోధించాలి. 3 చెయ్యాలి. లేదు చదవను, పాటించను, కేవలం బోధ మాత్రం చేస్తానంటే నీ బోధకు విలువుండదు. జాగ్రత్త. నువ్వు చెప్పే మాటకు విలువుండాలంటే అది నీ జీవితంలో అనుసరించాలి. అనుసరించాలంటే చదవాలి కదా! ఇవి మనల్ని సరిచేయడానికి, ఖండించడానికి, చక్కనైన ఉపదేశ క్రమంలో నిలపడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, క్రమశిక్షితులుగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడే దైవ లేఖనాలను చిన్నప్పటి నుండి నేర్చుకొని, ఏవైతే రూఢిగా తెలుసుకున్నావో, ఏవైతే నీవు నేర్చుకున్నావో వాటిలో తిమోతి నిలకడగా ఉండు. రాబోతున్నది కీడు కాలం. మంచి కాలం కాదది. అపాయాన్ని తెచ్చిపెట్టే కాలం. మనుషుల్ని ద్వేషించే కాలం. మనిషితోనే సరిగా ఉండక సంబంధాలను పాడు చేసుకొని విపరీతమైన స్వార్థము, కక్ష, ద్వేషం పెరిగిపోయి స్వార్థపూరితమైన ఆలోచనలతో ఎదుటివారిని హింసిస్తూ, ఎదుటివారిని అక్రమంగా చూడకూడని వక్ర చూపులు చూస్తూ వ్యర్థంగా జీవించే దినాలు రాబోతున్నాయి. మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అలాంటి దారుణమైన దినాల్లో నీవు సత్యవాక్యాన్ని చేతపట్టుకో. నిలకడగా ఉండు. వాక్యానుసారంగా జీవించు. అప్పుడు నువ్వు ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతావు. సంఘాన్ని కూడా క్రమశిక్షణలో నడపగలుగుతావు. మర్చిపోకు. యేసుక్రీస్తునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలగాలి. కలగాలంటే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను, బాల్యం నుండి నీవు ఎరిగి ఉన్న లేఖనాలను ధ్యానించు. వాటిలో నిలకడగా జీవించు. వాటిని అనుసరించు. ఇతరులకు బోధించు. లేదంటే దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచుచు వారు కూడా మోసపోవచ్చు. అంతకంతకు చెడిపోతారు. అలా నీవుండకూడదు. నువ్వు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించాలి. కొన్ని హింసలు కలిగినా వాటిలో నుండి తొలగిపోకు. జాగ్రత్తగా ఉండు. చాలా మంది వ్యర్థమైన ప్రవర్తన గలవారై ఉన్నారు. ఇదిగో అప్పట్లో యంబ్రే అనేవారు మోషేని ఎదిరించారు. వారు గారడీ విద్య గలవారు. కొందరేం చెప్తారంటే ఎర్ర సముద్రం మార్గం గుండా ఇశ్రాయేలీయుల్ని 6 నెలల ప్రభువు నడిపించేటప్పుడు ఐగుప్తీయులు వెనక వెంటాడుతూ వచ్చారు కదా! ఆ సందర్భంలోనే దేవుడు ఇశ్రాయేలీయులు దాటిన తర్వాత సముద్రం మరలా యథావిధిగా ప్రవహించేలాగా చేశాడు. ఐగుప్తీయులు ముంచివేయబడ్డారు. వారిలో వీరు కూడా మునిగిపోయారని కొందరు చెప్తారు వేద విద్యార్థులు. ప్రియ విశ్వాసులారా, ఏదేమైనా ఎదురాడే వారిని ప్రభువు ఊరుకోడు. ప్రభువుకు లోబడే వారిని ప్రభువు దీవిస్తాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేనివారు
వారు దురాశల చేత ఎవరైతే నడిపించబడుతున్నారో విశ్వాసులారా, దురాశ మనలో ఉంటే మనం దినదినం మందిరానికెళ్ళి వాక్యం నేర్చుకున్న ఇలాంటి అవలక్షణాలున్న వాళ్ళొచ్చి మనల్ని మోసపుచ్చి, మనల్ని దేవునికి దూరం చేయగలుగుతారు. అలా మోసపుచ్చబడకుండా ఉండాలంటే అవివేకులు కాక, దినదినం ఏది నేర్చుకుంటున్నావో అది జీవితంలో పాటించు, పఠించు. వాటిని అనుసరించి జీవించు. నేర్చుకుని వదిలేయకు. నేర్చుకున్న దాన్ని నీలో క్రియాత్మకమయ్యేటట్లుగా అంటే క్రియారూపంగా వాటిని నువ్వు క్రియలతో కనపరచాలి. ఏది నేర్చుకున్నావో అది నీ క్రియల్లో కనబడాలి. అలాగుంటే మనం దీవించబడతాం. లేదంటే ఇదిగో ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఎన్నో వ్యర్థమైన లక్షణాలు గలవారున్నారు. వారితో కూడా మనం కూడా దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అవ్వొద్దంటే వాక్యం విను. విన్నదాన్ని అనుసరించు. అనుసరించే దాన్ని ఇతరులకి నేర్పించు. వాక్యమందు నిలకడగా నిలువు. ఇతరులకు బోధించు. ప్రతి కార్యానికి సిద్ధపడు. పూర్ణంగా సిద్ధపడు. సన్నద్ధుడుగా ఉండు. ఏదైనా, ఏ సమయమందైనా వాక్యం చెప్పగలగాలి. ఏ సమయమందైనా వాక్యానుసారంగానే జీవించాలి. ఇటు జీవించడానికి, ఇటు బోధించడానికి. 2 రకాలుగా సిద్ధపడు. సిద్ధపడాలంటే వాక్యం ధ్యానం చెయ్యి. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి వాక్యానుసారమైన జీవితం మనకు దయచేయను గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.